బెండకాయ వేపుడు మంచి టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఆ ప్యాన్ వేడికే నువ్వులు, ఎండు కొబ్బరి వేగడం అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రేఖలను వేసుకుని తగినంత కారాన్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది. ఇప్పుడు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టకుండా కలుపుతూ మగ్గించుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి, నువ్వుల, ఎండు కొబ్బరి కారం ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.